కొడాలి నాని ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు తనకు ఏం జరిగింది, క్యూర్ అయ్యే పరిస్థితి ఉందా లేదా? సో ప్రజెంట్ ప్రజలందరిలో కూడా ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఇవే. అయితే రీసెంట్గా తను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో అక్కడ నుంచి కంప్లీట్ బాడీ చెకప్ కానీ హెల్త్ చెకప్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాకుండా గుండెకు సంబంధించి ప్రాబ్లం కూడా ఉంది అని తెలిసింది. అయితే ఎంత చికిత్స చేసినా కూడా, ఎంత ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆ పరిస్థితి మాత్రం మెరుగు కావట్లేదు. సో ప్రజెంట్ ఏం తేలిందంటే తనకు గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, రక్తం ప్రసరింపజేసే నాళాలు 3 రక్తపు నాళాలు కూడా బ్లాక్ అయిపోయాయి. సో వాటికి సంబంధించి ఎంత చికిత్స చేసినా కూడా క్యూర్ అయ్యే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే తన పరిస్థితి ఇప్పుడు విషమంగా మారిపోయింది. అంటే ఒక సర్జరీ చేస్తే తప్ప దాని నుంచి నార్మల్ కండిషన్లోకి రావడానికి చాలా కష్టమని వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే తనకు ఏదైతే సర్జరీ చేయాలనుకుంటున్నారో ఆ సర్జరీకి సంబంధించి కొడాలి నాని బాడీ మాత్రం సహకరించట్లేదు, దానికి సపోర్ట్ మాత్రం తన బాడీ తెలపట్లేదు. సో అందుకోసమని ఇక్కడైతే ఈ విషయం కాదు అని చెప్పేసి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి మాత్రం కొడాలి నానిని తరలించడం జరిగింది. సో అక్కడైతే ఎంతో మందికి ఎంత క్లిష్టమైన సర్జరీ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. సో అంతెందుకు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అక్కడే శస్త్రచికిత్స చేశారు. సో ఎట్లా అంటే అక్కడ హార్ట్కి సంబంధించి ఎంత క్లిష్టమైన సర్జరీ అయినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేస్తారు. కాబట్టి సో అక్కడికి మాత్రం కొడాలి నానిని పంపించడం జరిగింది. సో మరి అక్కడ సర్జరీ చేసిన తర్వాత అయినా ఆయన కోలుకుంటాడా లేదా అనే విషయం గురించి చాలా మంది కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఆయన అబ్జర్వేషన్లో ఉన్నాడు. ఎప్పుడైతే తన బాడీ కండిషన్ నార్మల్ స్థితికి వస్తుందో, సర్జరీ చేయడానికి ఎప్పుడైతే బాడీ సహకరిస్తుందో అప్పుడు మాత్రం సర్జరీ చేస్తామని వైద్యులు కూడా చెప్పారు. సో ప్రజెంట్ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా క్రిటికల్ కండిషన్ అనే చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు సర్జరీ చేస్తారో, ఎప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత మరి అప్పటికైనా తన పరిస్థితి మెరుగవుతుందా లేదని కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మరి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొడాలి నాని పేరు అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. మంచి విషయాల పట్ల కాదు, తను చేసినటువంటి నేరాలు కావచ్చు, మాట్లాడిన బూతులు కావచ్చు, పచ్చి బూతులు ఇప్పటి కూడా ఆయన పేరు వింటే ప్రతి ఒక్కరి చెవులలో కూడా ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మారుమ్రోగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వ్యక్తికి ఈ విధంగా కావాలని చాలా మంది కోరుకున్నప్పటికీ కూడా చనిపోవాలని మాత్రం ఎవరు కూడా కోరుకోవట్లేదు. సో ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళనుకో, వాళ్ళ ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా చనిపోవాలని కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న కూటమి సభ్యులు కూడా ఎవరు కూడా చనిపోవాలని కోరుకోవట్లేదు. తొందరలోనే ఆయన ఆరోగ్యం మెరుగు కావాలని కూడా చాలా మంది కూడా ఆశిస్తూ ఉన్నారు. కాకపోతే చేసిన తప్పులన్నీ కూడా మానవులు మర్చిపోయినప్పటికీ దేవుడు మాత్రం అస్సలు మర్చిపోడు. ఎప్పటికున్నా కూడా వాటన్నిటికీ చిట్టా కట్టాల్సిందే. సో ఇప్పుడు మాత్రం ఆయన చేసిన తప్పులన్నిటికీ కూడా ఖచ్చితంగా తగిన శాస్త్రీ జరిగిందని అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ మరి చూద్దాం అక్కడ ముంబై హాస్పిటల్లో ఎప్పుడు కొడాలి నానికి సర్జరీ చేస్తారో, ఆ తర్వాత తన పరిస్థితి ఏ విధంగా ఉంటుందని. మరి కొడాలి నానికి సంబంధించి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.